స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం ఇచ్చిన హామీల మేరకే అన్ని ప్రభుత్వ శాఖలలో సంస్థల్లో చట్ట ప్రకారం 4% ఉద్యోగాలు వికలాంగులతో భర్తీ చేయాలని, మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన 4,000 పెన్షన్ కు బదులుగా 6,000 పెన్షన్ ఇవ్వాలని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం, రైలుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్లను వికలాంగులకు కేటాయించాలని, ప్రతి వికలాంగునికి 50 లక్షల విలువ గల ఆరోగ్య భద్రత బీమా కార్డు ఇవ్వాలని, వికలాంగులైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పెన్షన్ వర్తింపజేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని, వికలాంగుల శాఖ స్వతంత్రత జీవో అమలు చేస్తూ అన్ని జిల్లాల్లో పూర్తి అధికారులను నియమించాలని, ఈ సంస్థను బలోపేతం చేస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు ఇందూరి రమేష్, సభ్యులు బత్తుల బుచ్చిరాజం, దూరిశెట్టి లక్ష్మణ్, మడావి శేఖరావు, కొంతం రాజు, బూక్య కిషన్, బూక్య మంజు నాయని, బూక్య మంజు నయని చిలకయ్య, దర్శనాల నరసయ్య, బానోతు సుశీల తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు మందమర్రి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మందమర్రి పత్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున వికలాంగుల హక్కుల పోరాట సమితి సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే వికలాంగులకు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మాకు స్థానిక సంస్థల్లో చట్టసభ రిజర్వేషన్ లేదు. మరి మొన్న తమిళనాడు గవర్నమెంటు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, స్థానిక సంస్థల్లో మాకు 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అది ఎంతో కాలం లేదు, ఈ నెల రోజుల్లో మీరు ఎన్నికలు అంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు ఇవాళ అన్ని రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వికలాంగులకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే స్థానిక సంస్థ రిజర్వేషన్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, పార్లమెంటు ఎమ్మెల్యే రిజర్వేషన్ అయితే పార్లమెంట్ ఇవ్వాలి. నిజంగా మీకు బాధ్యత ఉంటే, మా వికలాంగుల పట్ల మీకు ప్రేమాభిమానాలు ఉంటే మరి తప్పకుండా మాకు స్థానిక సంస్థ రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మరి అదే సందర్భంలో ఏదైతే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో, మరి ఇందిరమ్మ ఇండ్లలో కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జీవో ఉన్నది. 5% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చినప్పుడు మరి అదే ఏదైతే 5% రిజర్వేషన్లో ఉన్నట్టు ఇంటి స్థలంతో పాటు వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చట్టసభలో 5% రిజర్వేషన్ కావాలనుకున్న మాకు మీ ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ కల్పించింది. మరి ఇది అన్ని రంగాలలో ఆయా శాఖల్లో కూడా ఈ రిజర్వేషన్ కల్పించాలి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి వికలాంగుల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో మరి ఏదైతే ఇలా మీరు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించిందో, మరి వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. బస్సుతో పాటు రైలు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏదైతే డిమాండ్ ఉన్నదో 2016 చట్టం ఈ రాష్ట్ర వ్యాప్తంగా సరిగా అమలు కావడం లేదు. మరి ఇలా 92 సెక్షన్ ఏ 92B సెక్షన్లు ఇలా వికలాంగులను దూషిస్తే మరి చట్టం నమోదు చేయాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ చట్టం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేక పోలీస్ శాఖ కానీ న్యాయశాఖ కానీ ఇక్కడ కూడా కేసులు ఫైల్ చేయడం లేదు. దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రతి జిల్లాలో నామినేటెడ్ పోస్టులలో ప్రతి జిల్లాలో అన్ని కమిషన్లలో కూడా వికలాంగులను సభ్యులు చేసుకోవాలి. మరి అనుభవజ్ఞులు ఉన్నటువంటి వికలాంగులు చాలా మంది ఉన్నారు, ఇలా ఉన్నత విద్యతో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు, పీజీలు PhD చేసినటువంటి వికలాంగులు ఉన్నారు. మరి వాళ్ళ శారీరకంగా వాళ్ళకి అంగవైకల్యం ఉండవచ్చు, కానీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నటువంటి వ్యవస్థ వికలాంగుల వ్యవస్థ. దానికి ఉదాహరణే మరి గతంలో కేంద్రంలో జైపాల్ రెడ్డి గారు 2 సార్లు పార్లమెంట్లో 2 సార్లు ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నాడు. అంటే ఆయన యొక్క మేధస్సును గుర్తించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఆయనకు ఉత్తమ పార్లమెంటరీగా అవార్డు ఇచ్చింది. మరి అదేవిధంగా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి గతం తెలంగాణలో అనేక ఉద్యమాలు చేసినాం. ఈ రాష్ట్రం ఏర్పడడానికి కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేసడానికి 10 సంవత్సరాలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మా యొక్క నిరుద్యోగ సమస్య ఆ విధంగానే ఉన్నది. ఇవాళ చదువుకొని డిగ్రీలు PhD అయినటువంటి వికలాంగులు ఇలా నిరుద్యోగం ఉన్నారు. మరి ఎట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వికలాంగుల పెన్షన్
గతంలో 4,000 ఉన్నదాన్ని మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసిరో మరి ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయడం లేదు. దాని 6,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలి. అదే సందర్భంలో పూర్తిగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు మంచాలోకి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటి కూడా తెలంగాణలో చాలా మంది వికలాంగులు దివ్యాంగులు ఉన్నారు. మరి వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తల్లిదండ్రుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి ప్రభుత్వం మా పైన మొండిచూపు చూపట్టకుండా వాళ్ళు కంపల్సరీ మాకు ఈ యొక్క అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల పట్ల ఈ సమాజంలో చాలా వివక్ష ఉన్నది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పటికైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎట్లయితే మిగతా ఎయిడ్స్ మీద కానీ మిగతా పోలియో మీద కానీ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారో వికలాంగుల చట్టం మీద కూడా 2016 చట్టం మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారమా ప్రతి మంగళవారం వారం ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రజలు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిండ్రో ఇవాళ 4,000 పెన్షన్ గతంలో ఉన్న పెన్షన్ ఇప్పటికి కూడా అమలు అవుతుంది. మరి ఇంకా 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి త్వరలోనే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రభుత్వం ముందు ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పోస్ట్ ఆఫీసులలో వికలాంగులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఏదైతే వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు వస్తుంది 4,016 రూపాయల పెన్షన్ అయితే 16 రూపాయలు కట్ చేసుకొని 4,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి చాలా జిల్లాల నుంచి కంప్లైంట్ వస్తున్నాయి. మరి ప్రభుత్వం దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ పోస్ట్ ఆఫీసులు తీసి వాళ్ళు బ్యాంకులకు ఇస్తారా లేకపోతే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులోనే వాళ్ళకు సక్రమంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారా మరి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదే సందర్భంలో ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేవు. మరి అట్లనే పూర్తిగా నడినటువంటి వికలాంగులకు చదువుతో నిమిత్తం లేకుండా చదువుతో సంబంధం లేకుండా వాళ్ళకు 3 గీరల బండ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చదువుకున్నటువంటి వికలాంగులకు ల్యాప్టాప్లు ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా వాళ్ళ స్కాలర్షిప్ రావడం లేదు, స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూలు ఒక రెసిడెన్షియల్ కాలేజీ అదే ఏ విధంగా అయితే వాళ్ళు ఇవాళ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కోసం ప్రభుత్వాలు ఎట్లయితే హైదరాబాద్ సెంట్రల్గా ఉన్నాయో కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్డ్ కావడం కోసం ఉద్యోగాలకు ప్రిపేర్డ్ కావడం కోసం ఆయా జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ప్రభుత్వం ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో ఆ నామినేటెడ్ పోస్టులలో వికలాంగులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఈ పింఛన్లు కానీ ఈ డిమాండ్ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. మరి ఏదైతే ఈ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి త్వరలోనే ఈ డిమాండ్ల మీద ప్రభుత్వం స్వాలు స్పందించి మాకు న్యాయం చేయకపోతే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. దానికి ఏది జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పైన ఉదయ నమస్కారం తెలియజేస్తున్నా. జై పూలే, జై అంబేద్కర్.